నమస్తే. నేను మీ వెంకట్. పాత సర్పంచులు, కొత్త సర్పంచుల మధ్య లొల్లి. గ్రామాలలో పాత సర్పంచులు, కొత్త సర్పంచుల మధ్య జరుగుతున్న పంచాయితీ. ముందుగా మిత్రులారా, మన ఏవిఎం తెలుగు ఛానల్‌ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను మాత్రం పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరు. పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. గ్రామాలలో, పల్లెలలో నూతన సర్పంచుల ఎన్నిక కావడం జరిగింది. దీనికి ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని గ్రామ పంచాయతీకి నిధులు జమ కావడం జరిగింది. వాస్తవంగా పాత సర్పంచులు కొంత వారు గ్రామాలలో వారి సొంత డబ్బులను అన్ని గ్రామాలలో కొంత మేరకు డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు చేయడం జరిగింది. అయితే వారికి బిల్లులు రాక కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం దగ్గరికి, ప్రభుత్వ అధికారుల దగ్గరికి ఆ బిల్లుల కోసము వారు పెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసినటువంటి ఖర్చుల విషయాల్లో కొంత వాళ్ళు ఇబ్బంది పడుతూ తిరుగుతున్న మాట అందరికీ తెలిసిన విషయమే. దీనిపై నూతనంగా గ్రామ పంచాయతీలకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి జమ అయిన తర్వాత మధ్యలో అధికారుల పాలనలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు వారి జేబు నుంచి కూడా గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం రోజువారీ జరిగేటువంటి కార్యక్రమాలు ఆ విషయంపై కొంత వారు జేబు నుంచి కూడా సొంత డబ్బులను గ్రామ పంచాయతీ కార్యదర్శులు కూడా ఖర్చు పెట్టడం జరిగింది గ్రామాల కోసము. మరి సొంత డబ్బులను కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఖర్చు చేయడం జరిగింది. అయితే గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి జమ అయిన మాత్రము కొంత మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి జమ కావడం జరిగింది. అయితే ఇవి ఇక్కడ ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శులు వారు పెట్టినటువంటి ఖర్చులను తీసుకోవడంలోనే కొంత ఆ 30 నుంచి 40% ఖర్చులు వారి పెట్టినటువంటి ఖర్చులే వెళ్ళిపోతా ఉన్నాయి. మిగతా డబ్బులు కొన్ని ఉన్నప్పటికీ కూడా గ్రామాలలో పాత సర్పంచులు వచ్చి మాకు బిల్లులు వచ్చేటివి ఉన్నాయి, మా డబ్బులు మాకు ఇవ్వండి అని వారు కొంత గ్రామ పంచాయతీ చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా కొత్తగా నూతనంగా గెలిచినటువంటి సర్పంచులు మాత్రం పాత సర్పంచులకు వచ్చేటువంటి డబ్బుల విషయంలో కొంత ఇవ్వడంలో కొంత సుముఖత చూపడం లేదు వాస్తవంగా. ఎందుకంటే మేము ప్రజలు మమ్మల్ని ఓట్లేసారు మాకు, కాబట్టి మేము గెలిచినాం కాబట్టి ప్రజలకు మేము చాలా గ్రామాల్లో పనులు చేసేటివి ఉన్నాయి కాబట్టి పాత సర్పంచులకి బిల్లులు పోతే ఇక్కడ బడ్జెట్ ఉండదు, ఇక్కడ మళ్ళీ పనులు చేయడానికి ఎలాంటి బడ్జెట్ లేదు కాబట్టి మీకు ఇవ్వడం ఇప్పుడు ఇబ్బందిగా ఉంది అని ఇవ్వట్లేదు. దీంతో అన్ని గ్రామాలలో పాత కొత్త సర్పంచుల మధ్య కొంత ఈ యొక్క గొడవ అయితే జరుగుతూ ఉంది. వాస్తవంగా ఈ లొల్లి అయితే జరుగుతూ ఉంది, ఈ పంచాయతీ అయితే జరుగుతూ ఉంది. మరి దీనిపై ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుండే. వాస్తవంగా పాత సర్పంచులు అనేక మొత్తంలో గ్రామాలలో అభివృద్ధి కోసం వారి సొంత డబ్బులను ఖర్చు చేయడం జరిగింది, వాస్తవమైన విషయం ఇది. కానీ ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి కదా, మరి వారికైతే బిల్లులు ఇవ్వాల్సిందే కదా. సరే, వాళ్ళ పదవీ కాలం పూర్తయింది, అయినప్పటికీ కూడా వాళ్ళు పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం జరిగింది. సరే, ఏది ఎవరు చేసినా కూడా గ్రామాని కోసమే కదా, గ్రామ అభివృద్ధి కోసమే కదా. మరి వారికి బిల్లుల రూపకంలో అధికారికంగా ఏవైతే ఉన్నాయో, సరే ఎక్కడ డౌట్స్ ఉంటే మాత్రం, ఎక్కడ అనుమానం ఉంటే మాత్రం అవి చెక్ చేసుకోండి. ఒకటికి 10 సార్లు చెక్ చేయండి. నిజంగా పని జరిగిందా, నిజంగా వారికి డబ్బులు ఇవ్వాల్సిందేనా, నిజంగా వారికి బిల్లు ఇవ్వాల్సిందేనా, ఇది న్యాయమైన పనేనా, న్యాయమైన వర్కేనా అని చూడండి. ఒకటికి 4 సార్లు చూసి చెక్ చేసి వాళ్ళకి ఇవ్వండి. కానీ ఈ విధంగా చేయడం వల్ల గ్రామాలలో కొంత రాజకీయ వేడి మాత్రం ఇది కనబడతా ఉంది. అంతటా ఇది ఒక్క గ్రామం కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇంతే ఉంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నిధులు జమ చేసినప్పటికి కూడా దాంట్లో ఒక 30 నుంచి 40% వరకే గ్రామ పంచాయతీ కార్యదర్శులు పెట్టినటువంటి ఖర్చులు కూడా కొంతమంది, అంటే కొన్ని గ్రామాల సర్పంచులు కూడా కొత్తగా గెలిచిన వారు గ్రామ పంచాయతీ కార్యదర్శులు పెట్టినటువంటి ఖర్చులు కూడా ఇవ్వడానికి కూడా సుముఖత చూపడం లేదు. అట్లా కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శులు కూడా కొంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే వారు ఒక ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు జీతం కోసం పనిచేసేటువంటి వారు వారి సొంత డబ్బులు పెట్టి గ్రామ అభివృద్ధి కోసం అధికారుల పాలన సందర్భంగా వారు ఖర్చు చేయడం జరిగింది, పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం జరిగింది. ఇది వాస్తవమైన విషయం, ఇది అందరికి తెలిసిన విషయమే కదా. మరి వారికి కూడా ఇవ్వాల్సిందే కదా. సరే, వారు ఏ పని చేసిరు, ఈ పని జరిగిందా లేదా అనేది మీరు ఒకసారి చూడండి పూర్తి స్థాయిలో. చూసిన తర్వాత వారికి న్యాయంగా జరిగితేనే మాత్రం ఇవ్వండి. ఒకవేళ ఎట్లాంటి అనుమానం, ఎట్లాంటి డౌట్ ఉంటే మాత్రం అది ఆపండి అప్పుడు. అంతేగాని వారికైతే పనులు చేసిన వారికి మాత్రం బిల్లు ఇవ్వాల్సిందే కదా. ఎవరైనా రేపు మీరు కొత్తగా గెలిచిరు, మీరు కూడా రేపు కాలం
అయిపోయిన తర్వాత గూడా మీరు గూడా మాజీ గావాల్సిందే గదా! పాతవారు కావాల్సిందే గదా! ఎవరైనా. న్యాయమైన డిమాండ్ ఇవ్వండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గూడా కొంత నిధులను గ్రామ పంచాయతీకి విడుదల జేస్తే ఇంకా బావుంటుండే వాస్తవంగా. కేంద్ర ప్రభుత్వము నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గూడా వచ్చేటివి గూడా ఆ బిల్లులు ఎక్కడ పెండింగ్ ఉన్నాయని చూసి గూడా విడుదల జేస్తే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది వాస్తవంగా. ఎందుకంటే వచ్చిన నిధులేమో కొన్ని, పెండింగ్ ఉన్న బిల్లులు మోపెడున్నాయి. అంటే వచ్చిన బిల్లేమో పిరికెడు, పెండింగ్ ఉన్న బిల్లులు మాత్రం గంపెడన్నట్టుగా తయారైంది ఇది గ్రామ పంచాయతీల పరిస్థితి వాస్తవంగా. మరి ఇంత దయనీయమైన పరిస్థితి గ్రామ పంచాయతీల పరిస్థితి ఎందుకు ఇట్లా తయారైందంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సమయంలో గ్రామ పంచాయతీల నిధులు మాత్రం విడుదల చేయాల్సిందే వాస్తవంగా. ఎందుకంటే ఎన్నికలు లేట్ కావడం వల్ల కొంత నిధులు గ్రామ పంచాయతీకి రాలేకపోయింది గతంలో. ఇప్పుడు మాత్రం గ్రామ పంచాయతీలకు నిధులు యథావిధిగా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చిన బడ్జెట్‌ను మాత్రం నూతనంగా గెలిచిన పాలక వర్గాలు ఖచ్చితంగా న్యాయబద్ధంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తే చాలా బాగుంటది. ఎవరైనా గూడా పాత, కొత్త అని కాకుండా అందరిని కలుపుకొని పోయి, మరి పాత వారికి ఏ విధంగా బిల్లు పెండింగ్ ఉన్నాయి అనేది గూడా చూసి వారికి ఇచ్చేటివి, వారికి వచ్చేటివి గూడా ఆహ్, ఇచ్చేస్తే బాగుంటది వాస్తవంగా ఇది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు పెండింగ్ పెడతారు వారికి? ఇప్పటికే కొన్ని సంవత్సరాల కొద్దీ వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. కొంతమంది నిజంగా అందరూ ఒక రకంగా ఉండరు గదా! ఆర్థికంగా ఇబ్బందులకు గురైన వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు గదా! వారి పరిస్థితి ఏంది అసలు? వారి కుటుంబ పరిస్థితి ఏంది? నువ్వు పెట్టుబడి పెట్టి బిల్లు కోసమే గదా చేసేది. గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు, మరి వారికి వచ్చే బిల్లులను ఆపడం వల్ల ఆహ్, వాళ్ళు ఇబ్బంది పడతారు గదా! వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా. లక్షల కొద్దీ గ్రామం కోసం, అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టి పనులు చేసిన తర్వాత, వాళ్ళకు బిల్లులు సరైన సమయంలో బిల్లులు రాకపోతే, వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? నిజంగా ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో గూడా. ఇంకెన్ని రోజులు పెండింగ్ పెడతారు? ఏండ్లకేండ్లు పెండింగ్ ఉన్న తర్వాత, ఆ పని చేసేందుకు వచ్చే లాభమేమో గాని, వచ్చే లాభమేమో గాని, అసలు వస్తే చాలు అనే విధంగా తయారైంది ఇప్పుడు పరిస్థితి. నిజంగా ఇది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. రేపు గ్రామాలలో పనులు చేయడానికి ఎవరు ముందుకొస్తారు ఈ విధంగా జరిగితే? ప్రభుత్వ పనులు చేస్తే పైసలొస్తాయని ఒక నమ్మకం ఉండాలి కదా! ఒక పూర్తిగా నమ్మకం కలగాలి గదా! ఆ విధంగా ఉన్నప్పుడే గదా! ఎవరైనా కాంట్రాక్టర్లు గాని, ఎవరైనా ముందుకొచ్చి గ్రామాలలో పనులు చేసేది. మరి ఈ విధంగా కొంత గ్రామాలలో రాజకీయ వేడిమి ఉన్నమాట వాస్తవమే. పాత, కొత్త సర్పంచుల మధ్య కొంత సమన్వయ లోపం మాత్రం కనబడతా ఉంది. ఇది అన్ని గ్రామాల్లో కనబడతా ఉంది. దీంతో కొంత గ్రామ అభివృద్ధి కోసం జరిగేటువంటి కార్యక్రమంలో కొంత ఇబ్బంది అయ్యే అవకాశం అక్కడక్కడ కనబడతది ఇది వాస్తవంగా. ఒకరిని ఇబ్బంది పెడితే ఇంకొకరిని గూడా ఇబ్బంది పెట్టే ఆలోచన చేస్తారు గదా! ఇది కామన్‌గా జరిగే వ్యవస్థ గదా! ఇది అందరికి తెలిసిందే గదా! మరి ఎన్ని రోజులు వారికి పెండింగు? ఎన్ని రోజులు పెండింగు చెప్పండి? వాస్తవంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే లక్షల కొద్దీ వాళ్ళు అప్పులు తెచ్చి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసి చేసిన వారికి బిల్లులు సరైన సమయంలో ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? ఆ! కొంతమంది నిజంగా గతంలో చూసినాం మనము. కొంతమంది సర్పంచులైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి గదా! ఇది దయనీయమైన పరిస్థితి గదా! నిజంగా. గ్రామ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి గూడా ఆ విధంగానే ఉంది. వాళ్ళు నెల నెల జీతం కోసం పనిచేసేటువంటి ఉద్యోగులు, ఒక సామాన్య ఉద్యోగులు, ఒక కింది స్థాయి ఉద్యోగులు, ఒక గ్రామ స్థాయి ఉద్యోగులు వాళ్ళు వేలకు వేలు, లక్షల కొద్దీ పెట్టుబడి పెట్టి గ్రామం కోసం అధికారుల పాలనలో పెట్టుబడి పెట్టి మరి ఆ పని చేయకపోతే పై ఆఫీసర్లు అంటే ఉన్నతాధికారుల నుంచి, జిల్లా స్థాయి అధికారుల నుంచి ఒత్తిడి వారిపై. ఖచ్చితంగా ఈ పని చేయాలి. మీరేం జేస్తారో తెలియదు. ఈ పని మాత్రం కంప్లీట్ చేయాలి. ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయాలి. ఎవరు పెట్టుబడి పెట్టాలి? ఎక్కడి నుంచి పెట్టుబడి పెట్టాలి? గ్రామ పంచాయతీలో అప్పుడు నిధులు లేవు వాస్తవంగా. ఇది వాస్తవమైన విషయమే గదా! కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము అధికారుల పాలనలో ఎలాంటి నిధులు విడుదల చేయలేదు ఇది. వాస్తవమైన విషయమే గదా! మరి అప్పుడు ఎవరు పెట్టి చేయాలి? గ్రామ పంచాయతీ కార్యదర్శులపై చాలా ఒత్తిడి జరిగింది ఇది వాస్తవంగా. సరే ఏదో ఒక విధంగా వాళ్ళు అప్పులు తెచ్చో ఎక్కడో ఒక దగ్గర సెటిల్ చేసుకొని చాలా ఇబ్బంది పడి ఏదో ఒక విధంగా చేసి అప్పులు తీసుకొచ్చి కొంత పెట్టుబడి పెట్టి మాత్రం గ్రామాలలో రోజువారీ కార్యాచరణ, రోజువారీ కార్యక్రమాలు మాత్రం ఏదో విధంగా కొనసాగే ప్రయత్నం చేయడం జరిగింది. అభివృద్ధికి వాళ్ళు నిజంగా వాళ్ళు తోడ్పడినట్టే గదా! వాస్తవమైన విషయమే గదా! వాళ్ళ జీతం కోసం పనిజేసేది పోయి వాళ్ళ జీతం పక్కన పెట్టి జీతం డబ్బులు గూడా ఊరిపై, గ్రామంపై పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి గదా! మరి వారికి గూడా ఇవ్వాల్సిందే గదా!
వారికి కూడా ఇంకా పెండింగ్ పెట్టడం ఎందుకు? ఇంకా ఎన్ని రోజులు పెండింగ్ పెట్టడము? వారు డబ్బులు తిరిగి తీసుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? నిజంగా వాళ్ళు పని చేయడమే గొప్పతనం ఈ రోజులల్ల. అలాంటిది పైసలు పెట్టి జేబులోకెళ్ళి పైసలు పెట్టి పని చేయాల్సిన పరిస్థితి వస్తే మరి వారికి బిల్లులు రాకపోతే ఎట్లా? వాళ్ళు తిరిగి బిల్లు తీసుకుంటే మరి ఇది తీసుకోవద్దు, అది తీసుకోవద్దు అని మళ్ళీ ఆటంకాలు పెట్టడం, ఇబ్బంది పెడితే ఎట్లా? వాళ్ళెట్లా స్వచ్ఛందంగా పని చేయగలుగుతారు భవిష్యత్తులో? ఇది నిజంగా ఆలోచించాల్సింది కదా! కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర అధికారులైనా, జిల్లా స్థాయి అధికారులైనా, ఉన్నత అధికారులందరూ గూడా ఆలోచించాలి. నూతనంగా గెలిచినటువంటి సర్పంచులు గూడా, పాలకవర్గ సభ్యులు గూడా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందే గదా! ఎవరైతే గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎక్కడెక్కడ అభివృద్ధి కోసం వారు నిజంగా జేబులోకెళ్ళి స్వచ్ఛందంగా డబ్బులు ఖర్చు పెట్టిర్రో వారికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నూతన పాలక వర్గాలపై ఉంటుంది. వాస్తవమైన విషయము. పాత సర్పంచులు గూడా ఎక్కడైతే బిల్లు పెండింగ్ ఉన్నాయో వారికి గూడా తిరిగి ఇస్తేనే చాలా బాగుంటది. నూతనంగా గెలిచిన పాలక వర్గాలు గూడా, నూతనంగా గెలిచిన సర్పంచులు గూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సిందే గూడా.